హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యమునా హోమ్లీ థాట్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, ఒక కన్య అగ్ని ప్రవేశం చేసి ప్రాణత్యాగంతో ఆదిశక్తిగా వెలసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం గురించి మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా ఆడపడుచు వాళ్ళు తణుకులో ఉంటారండి. మేము పేరుపాలెం బీచ్కి వెళ్ళాం. పేరుపాలెం బీచ్ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ కన్యకా పరమేశ్వర టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మేము ఆ టెంపుల్కి వెళ్ళాం. ఆ అమ్మవారి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గాను, చాలా ఎమోషనల్గాను ఉంటుందండి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మేము ఆ గుడికి వెళ్ళేటప్పుడు సాయంత్రం 3 గంటలు అయిందండి. అందుకే టెంపుల్ క్లోజ్ చేసేసారు. ఆ ఓపెన్ చేసేంత వరకు ఉన్నాం మేము. రోజు అన్నదానం కూడా జరుగుతుంది. మేము అక్కడే తిన్నామండి. తణుకు పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భీమవరం పట్టణానికి అయితే 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మన భారతదేశంలో అయితే ఎక్కడా ఇలాంటి ఆలయం లేదండి. దేవతల లోక కళ్యాణం కోసం అవతారాలు ఎత్తుతుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఇంకా భక్తులను అనుగ్రహించడం కోసం అమ్మవారు అనేక రూపాల్లో అవతరిస్తుందని చెబుతుంటారు. అలాంటి వాటిలో శ్రీ కన్యకా పరమేశ్వరి రూపానికి ఎంతో విశిష్టత ఉంది. కన్యకా పరమేశ్వరి దేవిగా అవతరించి అక్కడ వైశ్యులకి కులదేవతగా మారింది. ఈ రూపంలో అమ్మవారు కొలువుదీరని ఈ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండలో వెలసిల్లుతోంది. మరి ఈ వాసవి అనే కన్య ఆ పరమేశ్వరి అవతారం ఎత్తడం వెనుక పురాణ గాథ ఏంటి, ఎందుకు అలా అవతారం ఎత్తాల్సి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆలయ పురాణ గాథ ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుకొండ అనే గ్రామంలో కుసుమ శ్రేష్ఠి, కౌసుంబి అనే వైశ్య దంపతులు ఉండేవారు. వీళ్ళకి పెళ్ళైనా ఎన్ని ఏళ్ళు గడిచినా సంతానం కలగలేదు. అందుకని కుశశ్రేష్ఠి యాగం చేశారు. యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి 2 ఫలములను ప్రసాదించి కౌసుంబిన తినమని చెప్పింది. ఆ ఫలం తిన్న తర్వాత ఆ దంపతులకు వాసవి అనే కన్య జన్మించింది. ఆమె ఎంతో గుణవంతురాలు, అపురూప సౌందర్యవతి. అయితే ఆమెని విష్ణువర్ధనుడను రాజు చూసి మోహితుడై ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే మంత్రిని పిలిపించి పెనుగొండకు వెళ్ళి కుసుమశ్రేష్ఠుణ్ణి కలిసి వాసవిని పెళ్లి చేసుకోవడానికి అతని అనుమతి తీసుకొని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు. అయితే వైశ్య కుటుంబంలో జన్మించిన వాసవికి క్షత్రియ కులానికి చెందిన రాజుతో వివాహాన్ని నిరాకరించాడు కుసుమశ్రేష్ఠి. అయితే ఆ విషయం తెలుసుకున్న విష్ణువర్ధనుడు కోపం తట్టుకోలేక ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవడానికైనా వెనుకాడనని మళ్ళీ రాయబారానికి మంత్రిని పంపాడు. అంతటితో వాసవి తల్లిదండ్రులతో పాటు పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు. రాజుకు వాసవితో వివాహం జరిపించడానికి కొంతమంది సమర్థించినా సరే, ఎంతటి రాజైనా సరే కుల గౌరవం కాపాడుకోవడం కోసం మరో కులానికి చెందిన వారిని వాసవిని ఇచ్చి పెళ్లి చేయడం, సంప్రదాయ ఆచారాలను మర్చిపోకూడదని మరికొంతమంది ప్రజలు చెప్పారు. అంతలోనే సైన్యంతో వచ్చి వాసవిని ఎత్తుకొని పోయి వివాహానికి సిద్ధమయ్యాడు విష్ణువర్ధనుడు. ఈ విషయం తెలుసుకున్న కుసుమశ్రేష్ఠి పెనుగొండ ప్రజలు వాసవికి అగ్ని ప్రవేశం చేయడమే మార్గం అని సూచించారు. ఆ విషయం వాసవికి తెలియజేయగా అందుకు తండ్రితో ఎలా అన్నది, తండ్రి, అంబికా అంశమైన నేను మానవ మాతృలను వివాహం ఆడలేను. అందుకే జ్యోతిష్యులు ఆనాడే నాకు కన్యక అనే మరో పేరు కూడా పెట్టారు కదా. అగ్ని ప్రవేశం చేయడానికి నాకు అభ్యంతరం లేదు. అలా చేసినా సరే నాకేం కాదు, మీరు దిగులు పడకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనం ఇచ్చింది. భవిష్యత్తులో జరగబో దృశ్యాలను కుసుమశ్రేష్ఠికి చూపించింది వాసవి. అగ్ని ప్రవేశం, రాజు మరణం, విష్ణువు యొక్క అంశమైన విరూపాక్షుడు పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం కావడం లాంటి దృశ్యాలను చూసిన కుసుమశ్రేష్ఠి ఆశ్చర్యపోయాడు. అన్నీ తెలుసుకున్న కుసుమశ్రేష్ఠి అగ్ని ప్రవేశానికి హోమగుండాలను తయారు చేయించాడు. అందులో అగ్నిదేవుణ్ణి ఆవాహన చేశారు. రాజుకు వాసవనిచ్చి పెళ్లి చేయడానికి సమర్థించిన కొంతమంది ప్రజలు రాజు పెనుగొండ వద్దకు వచ్చాడని తెలియగానే ఊరు వదిలి వెళ్ళిపోయారు. కులగౌరవం కాపాడడానికి రాజుతో వివాహం జరగకూడదని చెప్పిన వారందరూ అగ్ని ప్రవేశానికి సిద్ధమయ్యారు. వాసవి వారికి దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్ని ప్రవేశం చేయనవసరం లేదు, ఒక్కో కుటుంబం నుంచి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది. వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి 3 ప్రదక్షిణలు చేసింది. అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు. వాసవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్నిజ్వాలలు
శాంతించాయి. అంబిక తన విశ్వరూపాన్ని చూపింది. ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను. నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు. నన్ను కాపాడడం కోసం అగ్నికి ఆహుతి అయిన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి. విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దుల్లోకి ప్రవేశించాడు. వాసవి అగ్ని ప్రవేశం చేసిందని తెలిసి బాధపడతాడు. ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది. విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతని కుమారుడు రాజరాజ నరేంద్రుడు కృంగిపోయాడు. తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబిక చేత సంహరించాడని తెలుసుకున్నాడు. పెనుగొండకు వెళ్ళి వాసవి విరూపాక్షుడిని కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు. విరూపాక్షుడిని పెనుగొండకు రాజుగా పట్టాభిషేకం చేశాడు. పెనుగొండ ప్రజలు దేవుని ఆజ్ఞ మేరకు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ఠ కావించారు. వాసవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఎంతో గొప్ప శిల్పకళా చాతుర్యం చాటి చెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేము. ముందే ఇంకో టెంపుల్ ఉంటుందండి, అది చాలా బాగుంటుంది, కానీ దానికి మేము వెళ్ళటానికి టైం సరిపోలేదు. ఇదే కొత్తగా కడుతున్నారు. అమ్మవారి విగ్రహాన్ని చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చాలా బాగుంటుంది కూడా. మనం చూసేదాన్ని అద్దాల మేడ అంటారండి. మనిషికి 10 రూపీసేనండి టికెట్. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు కూడా ఈ టెంపుల్ దగ్గరలోకి ఎప్పుడైనా వెళ్తే టెంపుల్ని ఖచ్చితంగా చూడటానికి వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.